హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, నా గోప్రో యాక్షన్ కెమెరా మీకు తెలిసిందే, మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా వచ్చింది. ఈ గోప్రోకి అయితే నేను ఒక ట్రైపాడ్ అయితే బుక్ చేశాను అనమాట. మీకు బడ్జెట్ లో వస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది బిలో 500 లోనే మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. నేను ఎందుకు తెప్పించాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్టే ఉంటుంది. మీకు బాక్స్ మీద కంటెంట్, బ్రాండ్ లోగోస్ అలాంటివి ఏమీ లేవు. ఇది ఒక చైనా బ్రాండ్. జస్ట్ మనకి ట్రైపాడ్ క్వాలిటీ ఎలా ఉందనేది చూడొచ్చు. ఇది బిలో 500 కాబట్టి మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏముండదు. మీకు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి ఒక హ్యాండ్ కి ఒక స్ట్రాప్ అయితే ఒకటి ఇచ్చారు. ప్రోడక్టే ఉంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను. జస్ట్ మనకి ఇక్కడ ఏదైతే లాక్స్ ఉన్నాయో ఇవి యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే మీకు ఇది లూజ్ అవుతుంది అనమాట. మీకు లూజ్ అవడానికి ఇక్కడ అన్లాక్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి ఇట్లా తీస్తే మీకు ఇది అన్లాక్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో చోటన వచ్చేసరికి ఈ వీల్ అయితే మళ్ళీ యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే మనకి ఇది కూడా మనకి యాంగిల్స్ అయితే మార్చుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ 3-వే అన్నది ఇక్కడే 1, 2, 3 వేలో అయితే మనం దీని యాంగిల్స్ అయితే మార్చుకోవచ్చు, లేదా స్ట్రైట్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని గోప్రోకి ఎలా మౌంట్ చేసుకోవాలి అంటే జస్ట్ మనకి గోప్రో కింద మౌంటింగ్ కి 2 లెగ్స్ అయితే ఉంటాయి. ఇవి 2 తీసుకెళ్లి దీంట్లో కూర్చోబెట్టడమే. మనం పైన కేసు ఏదైతే పెట్టామో మీడియం మోడ్, ఇక్కడ కటింగ్ ఉంటుంది అనమాట. స్క్రూస్ కి బిగించడానికి, మా యాంగిల్ మార్చడానికి అయితే ఉండదు. గాయస్, ఈ నట్ అయితే దీంట్లో పెట్టేసుకొని ఇలా టైట్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. మనం యాంగిల్ వచ్చేసరికి ఎటు యాంగిల్ సెట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. సెల్ఫీ అయితే కొంచెం ఈ యాంగిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకొని ఇది టైట్ చేసుకుంటే మనం ఒక యాంగిల్లో ఫిక్స్ అయిపోతుంది. మనం వ్లాగింగ్ అవి చేసేటప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా పట్టుకొని వ్లాగింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. గాయస్, ఈ గోప్రో స్టాండ్ లో వచ్చేసరికి హిడెన్ ఫీచర్ ఏంటంటే కింద స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జస్ట్ ఇది కూడా యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే కింద మీకు లెగ్స్ హోల్డర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లెగ్స్ హోల్డర్ని మళ్ళీ బిగించేద్దాం. గాయస్, మీకు బిగిస్తే ఇంకా లెంత్ అయితే మనకు వస్తుంది. అలాగే స్టాండ్ కూడా నిలబడుతుందో చూద్దాం. గోప్రో వెయిట్కి అయితే ఇది ఊగుతుంది. కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుందనే భయం వేస్తుంది అనమాట, పడిపోద్దేమో అని. వాడుకోవచ్చు, మరి ప్రాపర్గా నుంచుంటుందని చెప్పలేను కానీ జస్ట్ వాడుకోవచ్చు అనమాట. ఇది అంటే ఈ ఫీచర్ కూడా ఉంది. మనం ఎక్కడన్నా వ్లాగింగ్ చేసేటప్పుడు జస్ట్ పట్టుకోవడానికి వాటికి స్టాండ్ అలా నించోబెడితే నుంచుంటుంది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఓకే, మా ప్రైస్ రేంజ్కి ఇది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ప్లాస్టిక్ బిల్డ్ వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్, ఇది బాగానే ఉంది. మరి లెగ్స్ ఊరికే బ్రేక్ అయ్యేలాగా కూడా ఏమీ లేవు, బాగానే ఉంది. గాయస్, ఈ ట్రైపాడ్ని మొత్తం అన్ని నట్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. మీకు దీంట్లో హిడెన్ ఫీచర్ ఏంటంటే మనకి ఆ లెగ్స్ ఏమి అవసరం లేదు, లేదా ఏమైనా డ్యామేజ్ అయినా సరే డైరెక్ట్ మనం ఏదైతే హ్యాండిల్ గ్రిప్ ఉందో దీనికి కూడా మనం గోప్రో అయితే మౌంట్ చేసుకోవచ్చు. దీని నుంచి కూడా ఇలా పట్టుకొని వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి మంచి విషయం, నాకు బాగా అనిపించింది అనమాట. మనం ఏదైనా వ్లాగ్ జస్ట్ ఇలా ట్రావెలింగ్లో ఇలా పట్టుకొని బైక్ మీద రికార్డ్ చేయాలన్నా, లేదా ఎలా సెల్ఫీ మోడ్లో రికార్డ్ చేసుకోవాలనుకున్నా ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకటి బాగుంది, నాకు బాగా నచ్చింది. అలాగే కింద స్టాండ్ కూడా మీకు ఇది లెగ్ ఇరిగిపోయింది, కానీ దీంట్లో కూడా మనం గోప్రో అయితే మౌంట్ చేసుకోవచ్చు. కానీ ఇది ప్రెజెంట్ డ్యామేజ్ ఉంది కాబట్టి నేను రీప్లేస్మెంట్ అయితే పెడుతున్నాను అనమాట. వేరే ప్రోడక్ట్ వస్తుంది. ఇది హార్డ్ ప్లాస్టిక్ కాబట్టి కింద పడితే ఇరిగిపోతుంది. ఇది జస్ట్ నాకు చేతిలోంచి కింద పడింది, ఇరిగిపోయింది. ఈ అంత డెలికేట్గా లేవు, కానీ కింద స్టాండ్ మటుకు డెలికేట్గా ఉంది. జస్ట్ ఇది ఫెవిక్విక్ వేసుకొని అంటించుకుంటే అంటుకుంటుంది. ఇది ఇలా అనమాట మనకి ఈ స్టాండ్ కిందకి. గాయస్, ఈ కింద ట్రైపాడ్ లెగ్స్ కూడా సెట్ చేసిన తర్వాత మీకు చూడటానికి అయితే ఇలా ఉంటుంది. ఏదైనా టేబుల్ మీద కూర్చొని వ్లాగ్ చేసుకోవాలన్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది సింపుల్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్కి ఇన్ని ఫీచర్స్ ఇచ్చారంటే నాకు పర్వాలేదు అనిపించింది అనమాట. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. ప్లాస్టిక్ బిల్డ్ అంత లేదు, కానీ మనం పెట్టే ప్రైస్కి 300 అరౌండ్ అలా పడుతుంది. ఇది ఆ ప్రైస్ రేంజ్కి ఇది వర్త్ అనిపించింది. గాయస్, ఇప్పుడైతే నేను నా వ్లాగింగ్ సెటప్లో గోప్రో అయితే నా హ్యాండ్తో పట్టుకొని అయితే రికార్డ్ చేస్తున్నాను. మనకి ఏరియా వచ్చేసరికి ఇది వైడ్ యాంగిల్ సపోర్ట్ చేసినా సరే మనం కొంచెం హైట్ లేపాలి, లేదా వ్లాగింగ్ చేసేటప్పుడు ఇలా సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. గోప్రో కూడా హ్యాండ్కి పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు, చిన్నగా ఉంటుంది కాబట్టి చేతి గ్రిప్ అయితే ఉండదు. ట్రావెలింగ్లో ఇలా పట్టుకున్నా, లేదా బయట ఇలా వ్లాగ్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఆ కెమెరాలో అయితే చూస్తే మనం గోప్రో ఎలా రికార్డ్ చేస్తున్నామని మీకు ఇక్కడ అర్థమవుతుంది.
ఇప్పుడు నేను ట్రైపాడ్కి అయితే సెట్ చేస్తాను. ట్రైపాడ్లో సెట్ చేసి ఎంత వైడ్ యాంగిల్ అనేది డిస్టెన్స్ కనిపిస్తుంది ఇదే ఫ్రేమ్లో అయితే నేను చూపిస్తాను అనమాట. గాయ్స్ ఇప్పుడైతే నేను గోప్రోకి ట్రైపాడ్ అయితే సెట్ చేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ మిర్రర్లో అయితే చూడొచ్చు ట్రైపాడ్ సెట్ చేసి ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అనేది. ఫ్రేమ్లో ఒక 5-6 ఉన్నాం వీడియో తీసుకోవాలి అన్నప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఇంత వైడ్లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రికార్డ్ చేసుకోవడానికి అయితే మీకు ఇది బాగుంటుంది అనమాట. ఈ వీడియోలో అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.